తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారిని దర్శించుకునేందుకు యాత్రికులు పోటెత్తారు. 30 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, వరుసగా సెలవు దినాలు కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగినట్టుగా తెలుస్తోంది. సో అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? రైట్ సింధు, మొత్తం మీద తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ అయితే పెరిగిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా శ్రీవారి సర్వదర్శనానికి సంబంధించి చూసుకున్నట్లయితే 30 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా స్వామివారి దర్శనానికి సంబంధించి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సంబంధించి 5 గంటలు, సుమారు సర్వదర్శనం అంటే ఎస్ఎస్సి టోకెన్ కి సంబంధించినటువంటి దర్శనానికి సంబంధించి 6 గంటల సమయం పడుతున్న పరిస్థితి అయితే ఉంది. అంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే 3 రోజులు సెలవులు, అంటే ఇటు శని ఆదివారాలు సెలవులే కాకుండా ఈ రోజు ప్రధానంగా దీపావళి సందర్భంగా 3వ రోజు సోమవారం కూడా సెలవు రావడంతో భక్తులు రద్దీ పెరిగిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా భక్తులు 30 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. భక్తులకి సంబంధించి ఎప్పటికప్పుడు అంటే సర్వదర్శనానికి సంబంధించి అంటే క్యూ లైన్ కావచ్చు, ముఖ్యంగా భక్తుల దర్శనాన్ని ప్రధానంగా తీసుకున్న పరిస్థితి అయితే ఉంది అని చెప్పొచ్చు. ఎందుకంటే భక్తులకి ఏదైతే విఐపి దర్శనాలు కూడా ఈ రోజుకి సంబంధించి చూసుకున్నట్టయితే విఐపి దర్శనాలు కూడా పూర్తిగా టీటీడీ రద్దు చేసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఈ రోజు ఆర్జిత సేవలు కూడా పూర్తిగా టీటీడీ రద్దు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇంకా ప్రధానంగా భక్తులకి క్యూ లైన్ లో ఉన్నటువంటి భక్తులకి ఎప్పటికప్పుడు పూర్తి స్థాయిలో అన్నప్రసాదాలు కావచ్చు, ముఖ్యంగా వారికి మంచినీటి సదుపాయాలు అన్ని అందించాలని చెప్పేసి అధికారులకైతే ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు రేపు కూడా సెలవు ఉండడంతో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది. ముఖ్యంగా ఏదైతే ఈ కార్తీక మాసం మొదలవుతున్న నేపథ్యంలో ఈ రోజు అమావాస్య పూర్తవుతానే కార్తీక మాసం వచ్చే అవకాశం ఉంటుంది. వచ్చే వారం నుంచి భారీ స్థాయిలో తిరుమలకి శ్రీవారి దర్శనానికి భక్తులు భారీగా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ కార్తీక మాసం సమయంలో భక్తులు బయట నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి అయ్యప్ప మాల ధార చేసిన వాళ్ళ భక్తులు కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో భక్తులకు సంబంధించినటువంటి క్యూ లైన్లు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా లడ్లకు సంబంధించి కూడా రోజుకు 3 లక్షల లడ్డూలు పూర్తిగా ఏర్పాటు చేసుకోవాలి, అన్ని అందుబాటులో పెట్టుకోవాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. ఈ రోజు అంటే నిన్నటి ఉండి ఆదాయం చూసుకున్నట్టయితే భారీ స్థాయిలో స్వామివారికి ఉండి ఆదాయం వచ్చినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా 4,97,00,000 ఉండి ఆదాయం అయితే స్వామివారికి సమకూరిందని చెప్పేసి ఏదైతే అధికారులు అయితే వెల్లడించిన పరిస్థితి ఉంది. మరోవైపు ఈ రోజు రేపు సెలవులు కావడంతో భక్తులు రద్దీ పెరగని నేపథ్యంలో దానికి సంబంధించి కూడా ప్రత్యేకంగా క్యూ లైన్లకు సంబంధించి భక్తులు వస్తే ఎక్కడ ఉండాలనే దాన్ని కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. భక్తులకు సంబంధించినటువంటి కౌంటర్లు అంటే ఏదైతే వాళ్ళు నివసించేందుకు అద్దె గదులు కావచ్చు, ముఖ్యంగా లాకర్లను కూడా అన్ని అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా తిరుమలలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో పూర్తిగా వారికి అన్ని సపరేట్ గా ఏదైతే ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేసి ఇన్ని ఖాళీ ఉన్నాయని ఎప్పటికప్పుడు తెలియజేస్తున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. ఏదేమైనప్పటికీ భక్తులు రద్దీ పెరగడంతో టీటీడీ ఏదైతే ప్రత్యేక ఏర్పాట్లు అయితే చేస్తుందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఏదైతే ఈ రోజు దీపావళి ఆస్థానం సందర్భంగా కూడా శ్రీవారి ఆలయంలో వెండి వాకిల వద్ద స్వామివారికి ప్రత్యేక దీపావళి ఆస్థానం కూడా కాసేపటి కిందటే అధికారులు నిర్వహించిన పరిస్థితి ఉంది. ఏదైతే స్వామివారి సర్వభూపాలంకరణలో స్వామివారు వస్తే విశ్వక్షేణుల వారి అలంకరణలో విశ్వక్షేణాధిపతి వచ్చి ఆ స్వామివారి ఆలయంలో శ్రీవారి దీపావళి ఆస్థానం ప్రత్యేకంగా నిర్వహించారు. ఈ రోజు సాయంత్రం సహస్ర దీపాలంకరణ అనంతరం భక్తులకి దర్శనం ఉన్నట్టు తెలుస్తోంది. దానికి సంబంధించి కూడా టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. శ్రీవారి ఆలయంలో ఘనంగా దీపావళి ఆస్థానం అయితే నిర్వహించారని చెప్పొచ్చు. సింధు. థ్యాంక్ యూ సునీల్.